పూజా హెగ్డే సాయి తేజ్తో జోడీ కడుతుందంటున్నారు. వరుణ్ తేజ్తో కూడా మరోసారి జోడీ కట్టేందుకు సిద్ధంగా ఉందనేస్తున్నారు. సడన్ గా తనకి మెగా కాంపౌండ్ నుంచి ఆఫర్లు పెరిగాయట. ఇక అడ్రస్ గల్లంత అనుకున్న టైంలో తనకి మళ్ళీ మెగా మంచి రోజులు వస్తున్నాయట. ముకుంద టైంలో వరుణ్ తేజ్తో జోడీ కట్టిన పూజా హెగ్డే మరోసారి ఈ హీరో సరసన మెరవబోతోందట. కొత్త మూవీలో ఈ జంట కన్ఫర్మ్ అయిందట. ఒకవైపు సాయి తేజ్ మూవీ, మరోవైపు వరుణ్ తేజ్ సినిమాతో ఈ హీరోయిన్ కి మెగా హెల్ప్ దొరికినట్టేనంటున్నారు. బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా అరడజన్ ఫ్లాప్ల తర్వాత పూజా హెగ్డే సీన్ రివర్స్ అయింది. ఆఫర్స్ ఆవిరయ్యాయి. ఐరన్ లెగ్ స్టాంప్ పడింది. F3లో ఐటమ్ సాంగ్ తప్ప తనకి గత 2 ఏళ్లుగా కలిసొచ్చిన అంశాలేవీ లేవు. అందుకే మళ్లీ కెరీర్ ని మొదటి నుంచి షురూ చేయబోతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఈ హీరోయిన్ మెరవాలి. కానీ ఆ ప్రాజెక్టు నుంచి తను బయటికి రావాల్సి వచ్చింది. తర్వాత గుంటూరు కారం నుంచి కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఎదురైంది. అలా బడా ఆఫర్స్ మిస్ అవడంతో ప్రజెంట్ ఖాళీగా ఉంది పూజా హెగ్డే. నిజానికి సల్మాన్ తో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఫ్లాప్ తర్వాత పూజ పూర్తిగా ఇన్స్టాగ్రామ్ కే పరిమితమైంది. చేతిలో సింగిల్ ఛాన్స్ లేదనుకున్న టైంలో షాహిద్ కపూర్ మూవీకి కమిట్ అయింది. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇదేమైనా ఇలాంటి టైంలో సాయి తేజ్ మూవీ ఆఫర్తో పూజా హెగ్డే మళ్లీ బిజీ అయ్యేలా ఉంది. రంగస్థలంలో రామ్ చరణ్తో సాంగ్, F3లో వరుణ్ తేజ్తో పాట, ఆచార్యలో చెర్రీ సరసన సక్సెస్ కోసం వేట. ఇలా మెగా జర్నీ చేసిన పూజాకి టైం బాలేనప్పుడు మళ్లీ మెగా సపోర్టే దక్కినట్టుంది. వరుణ్ తేజ్, సాయి తేజ్ సినిమాలో ఆఫర్ పట్టేసి కెరీర్ని సరికొత్తగా షురూ చేయబోతోంది.